నమస్కారం. పాండ్యులు, చోళులు ఈ రాజవంశాలు తమిళనాడుని అద్భుతంగా పరిపాలించారు. అంతేనా, ఈ ఆల్మోస్ట్ భారతదేశంలో కానీ ఇటు పక్కనటువంటి మలేషియా, ఇండోనేషియా, కంబోడియా, రిమైనింగ్ మరికొన్ని దేశాలు బ్రహ్మాండంగా పరిపాలించారు. శ్రీలంక లైక్. అందులో పాండ్యులు 6 నుంచి 8 శతాబ్దాల మధ్యకాలంలో, సామాన్య శకం 6 నుంచి 8 శతాబ్దాల మధ్యకాలంలో తిరుప్పర కొండ్రం అని మధురై దగ్గర ఉంది కదా, మురుగన్ అన్నప్పుడు వాళ్ళకి ఇంకా కుమారస్వామి. ఆ కొండ మీద హిందూ దేవులకు ఒక పెద్ద గుహ ఉంది, ఇప్పటికీ ఉన్నాయి. అటువంటి ఆలయాన్ని ధ్వంసం చేశారు ముస్లిం పాలకులు, మధురై సుల్తాన్లు. ఆ తర్వాత వాళ్ళు ఎప్పుడు 10వ శతాబ్దంలో, 10-11 శతాబ్దాలలో. ఆ తర్వాత అధికారంలోకి ఆ ఏరియా మొత్తం విజయనగర సామ్రాజ్యం. అప్పుడు మరలా వాళ్ళు ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేసేసి ధూపదీప నైవేద్యం అవన్నీ చేశారు. అది బ్రిటిష్ వాళ్ళ కాలం, 1923. ఆనాటి మధురై కోర్టుకి ఒక కేసు. ఏంటది? తిరుప్పర కొండ్రం అది హిందువులదని, హిందువులు లేదు మాది అని చెప్పేసి ముస్లింలు. ఎందుకు? అక్కడ ఒక సమాధి ఉంది, దానిని వీళ్ళు దర్గా అంటారు. దానికి మన హిందువులు పూజలు చేస్తూ ఉంటారు. ఓకే, లెట్ ఇట్ బి. నేను మరలా ఎవరు ఇష్టాలని కాదనను, ఓకేనా? హ్యాపీ, ఎవరి భక్తి వాళ్ళది, ఎవరి విశ్వాసం వాళ్ళది. సరే, మొత్తం క్రాస్ చెక్ చేసినప్పుడు ఇక అప్పుడు కోర్టు ఏం చెప్పిందంటే, మధురై కోర్టు, ఇదిగో 170 ఎకరాల స్థలం మొత్తం హిందువులది, ఆ పక్కన ఒక సమాధి, అదంతో పాటు దానిని దర్గా అన్నారు, ఆ పక్కన కొన్ని సమాధులు ఉన్నాయి కదా, అది ముస్లింలది, మీ ప్రాంతం మీది, ఆ కొంచెం 2 ఎకరాలు 3 ఎకరాలు వాళ్ళది, రిమైనింగ్ ప్రాంతం అంతా కూడా హిందువులది అని చెప్పేసి మరలా పైకోర్టుకి వెళ్ళారు. 1926లో కూడా పైకోర్టు కూడా సమర్థించింది, ఇది హిందువులది అని చెప్పారు. ముస్లిం చెందిన ప్రాంతం ఏదైతే ఉందో దానిలో వాళ్ళు అయితే చేసుకుంటున్నారు. అయితే వాళ్ళు అక్కడ జంతు బలులు ఇస్తున్నారు. అసలు జంతు బలులు అనేవి ఇవ్వటం అన్నది ఉండకూడదు, బట్ అలా దర్గా దగ్గర జంతు బలులు ఇవ్వటం, ఇంకేవో చేస్తున్నారు. రేపు పక్కన మురుగన్ ఆలయం అయ్యా, 100 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో ఆ రకం ఏంటని చెప్పేసి మరలా కోర్టుకు వస్తే జంతు బలులు నిషేధించి, నాకు తెలిసి 2025 ఫిబ్రవరి లాస్ట్ ఇయర్లో. ఇక మొన్న కార్తీక మాసం అప్పుడు అక్కడ రాతి స్తంభం, ధూప స్తంభం ఉండింది. అంటే దీపం వెలిగించుకోవటానికి కార్తీక మాసంలో వెలిగిస్తారు. మీరు బాగా గమనించినట్టయితే చాలా చోట్ల కార్తీక మాసంలో ఈ దీపాలు వెలిగిస్తూ ఉంటారు. అలా వెలిగిద్దామని చెప్పేసి కోర్టుని అభ్యర్థించినట్టు, ఓకే గో హెడ్ అని చెప్పేసి జడ్జి స్వామినాథన్ చెప్పారు. అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలి? కోర్టు రూల్స్ను పాటించాలి. దట్టు అక్కడ ఏంటి, అది హిందువుల స్థలం, హిందూ దేవాలయంలో హిందువులకు సంబంధించిన దీపం వెలిగించుకోవడం ఏం నెప్పిరా? స్టాలిన్, ఆయన కొడుకు ఉదయనిధి, ఆ ఉదయనిధి ఓపెన్గానే సనాతన ధర్మాన్ని ఒక వైరస్ అన్నాడు. వాడి అదవా క్రైస్తవ మళ్ళీవాడు, క్రైస్తవుడు. ఈ స్టాలిన్ వచ్చి నాస్తికుడు అంటాడు, బట్ ముస్లింలు క్రైస్తవులే సూపర్, హిందువుల సంబంధించి ఏమీ చేయడు. మరలా వాళ్ళ లోగో టెంపుల్ ఉంటుంది. ఇలా బతుకులన్నీ అంతే. హిందువుల ఐక్యత లేకపోవడం ఈ సమస్యలన్నీ. హిందువులు వచ్చేసి మరలా ఇటువంటి ఎదవలకి ఓట్లు వేస్తూ ఉంటారు, అది పెద్ద సమస్య. ఓటుకి డబ్బులు తీసుకోవటం, మందు తీసుకోవటం, మళ్ళీ వాళ్ళకే వేయటం. మిమ్మల్ని తిట్టినా, మిమ్మల్ని కొట్టినా, మరలా వాడు ఏదో డబ్బులు ఇవ్వగానే మళ్ళీ వాడు పంచం చేరితే ఇంకేం బతుకులరా మేము బతుకులు. నేను ఇదే చెప్తాను, ఇప్పుడు కూడా హిందువులకు అదే చెప్తా. ఇంకెన్నాళ్ళు వేరే వాళ్ళ దగ్గర చేయి చేస్తూ ఉంటారు, ఇంకెన్నాళ్ళు వేరేడు వచ్చి తీసుకొని వాడి చేసిన తప్పుడు మీరు మర్చిపోతారు అంటున్నారు. సరే, మరలా వాళ్ళు కోర్టు దిక్కరన కదా అన్న మరలా పైకి వెళ్ళారు. ఈలోపు ఏం చేశారు? ఇంపీచ్మెంట్, అభిశంస తీర్మానం. ఏమని? ఈయనట ఆయనకు నచ్చినట్టు ఆయన మతానికి సంబంధించి తీర్పులు ఇస్తున్నాడట, వేరే మతాలను ఇబ్బంది పెడతాడు. ఎవరిని ఇబ్బంది పెట్టాడు? అక్కడ ముస్లింలని ఖాళీ చేయమని చెప్పాడా? లేదే. ఏం చెప్పాడు? గతంలో ఇచ్చిన తీర్పులు కూడా అన్నామలై బీజేపీ నాడ, ఆయన కూడా స్ట్రోక్ ఇచ్చాడు. ఈయన జడ్జి అంటే ధర్మంగా ఉన్నాడు స్వామినాథన్ జడ్జి. ఇటువంటి అతని మీద అభిశంస తీర్మానం పెట్టారు. దీనికి దిక్కువలనే విధంగా ఆ బీజేపీని వ్యతిరేకిస్తూ కొన్ని పనికిమాలిన వాళ్ళు కూడా హిందువులకు వ్యతిరేకంగా మారిపోయారు. సమాజ్వాదీ పార్టీ, ఎన్సీపీ, తర్వాత చూసుకున్నప్పుడు ఈ సిపిఐ, సిపిఎం, డిఎంకే, తృణమూల్ కాంగ్రెస్. ఇక అప్పుడు దాదాపు 59 మందికి పైగా జడ్జిలు, రిటైర్డ్ జడ్జిలు, హైకోర్టు జడ్జిలు, సుప్రీంకోర్టు జడ్జిలు రిటైర్ అయినటువంటి వాళ్ళు. అసలు ఏం జరుగుతుందో ఈ దేశంలో? ఒక జడ్జి తన తీర్పుని సవ్యం కూడా ఇవ్వద్దా? రాజ్యానికి లోబడి తీర్పులు ఇవ్వాలా? ఏ జడ్జిలు మీరు భయపెడతారా? అభిశంసన తీర్మానం ఏంటి అసలు మీరు అని చెప్పేసి సీరియస్ అయిపోయారు. దెబ్బకి ఒరే తప్పు చేస్తున్నా బాబు అని చెప్పేసి ఈ కాంగ్రెస్ మీద అర్థమైపోయి సైలెంట్ అయ్యారు. ఈలోపు ఏమైంది? డిఎంకే పార్టీ, ఆ స్టాలిన్ వాళ్ళు మరలా డివిజన్ బెంచ్కి వేశారు. అది ఇందాక తీర్పు వచ్చింది. డివిజన్ బెంచ్ ఏమందంటే, స్వామినాథన్ చెప్పిన తీర్పులో వేరే మతం సంబంధించి ఇబ్బంది కలిగేది ఏమీ లేదే. 100 ఏళ్ళుగా అక్కడ ఉన్న గుడి,
ఆ గుడిలో వచ్చేసి దీపస్తంభం మీద దీపం వెలిగించుకోవడం మీద అని చెప్పాడు. దాన్ని అసలు మీరు గవర్నమెంట్ అన్నవాళ్ళు దగ్గరుండి మీరు సెక్యూరిటీ ఇచ్చి చేయాల్సింది మీరు ఎందుకు అపోజ్ చేశారు అసలు? అంటే మీరు గొడవలు పెడదామని చూస్తున్నారా? క్రైస్తవులు కానీ క్రైస్తవ సంబంధం లేదు అసలు అక్కడ. కమింగ్ టు ముస్లింస్ సెపరేట్ వాళ్ళు ఉండే వాళ్ళకి అసలు అబ్జెక్షన్ ఏంటి ఇక్కడ? సో అసలు అబ్జెక్షన్ లేనప్పుడు అదే అబ్జెక్షన్ అన్నట్టు గొడవలు అవుతాయి అన్నట్టు మీరు గొడవలు పెడితే గొడవలు అవుతాయి, లేదంటే గొడవలు కావు అక్కడ. హిందూ దేవాలయంలో హిందువులు దీపం వెలిగించుకోవద్దంటూ మీరు అసలు ఎందుకు పిటిషన్ వేశారు? అది హిందువులది కాదు, సర్వేరాయి, మీకెందుకు అది అంతా అని చెప్పేసి గట్టిగా ఈరోజు డివిజన్ మీద ఇచ్చింది. ధర్మం గెలిచింది. అధికారంలో ఉన్నాం, మన ఆడిందాట పాడింది పాట అనుకునే ఎదవలు ఎవరైతే ఉన్నారో అంతిమంగా వారికి తెలియాల్సింది ఏదో ఒకటి వాళ్ళ పార్టీ సర్వనాశనం అండ్ చేసిన పాపాల తాలూకు వీళ్ళు కూడా ఈ జన్మ శిక్షణతో అనుభవిస్తారు. అంతిమంగా నా భారతదేశం సనాతన ధర్మం పరిడినటువంటి నేల. ఇక్కడ హిందువులు సనాతన ధర్మం ఇదే శాశ్వతం. మిగతా ఎవరైతే ఉన్నారో ఉండండి, మీ విశ్వాసాలు మీవి, మీ కేటాయిన స్థలాలలో హ్యాపీగా ప్రార్థన చేసుకుంటారా, మీ నమాజ్ చేస్తారా, మీ ఇష్టం. బట్ నా హిందువులది, నా సనాతన ధర్మానికి సంబంధించింది ఏదో తప్పు అన్నట్టు బూచి అన్నట్టు తేడా అన్నట్టు చూపిద్దని అనుకుంటే మీరు ఇక అక్కడితోనే ఇంకా ఆశలు వదులుకోవాల్సి ఉంటుంది. దేని మీద ఏంటంటే మీకు తెలుసు. సో అంతిమంగా ఈరోజు ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ. ధర్మం గెలిచింది. నిజంగా ఈ ధర్మానికి నిజంగా ఇక్కడ జడ్జిలు మెచ్చుకుంటూ ఉన్నా. ఎందుకంటే జడ్జిలో ఉన్నటువంటి మనం కూడా ఇంకా ఈ రాజకీయ నాయకులు భయపడుతూ పార్టీలు భయపడుతూ తీర్పులు ఇస్తున్నామంటే ఇక ఈ దేశంలో సామాన్య బతకలేరని చెప్పేసి అనుకునే ధర్మాన్ని కట్టుబడి తీర్పు ఇచ్చారు. అక్కడ దీపం వెలిగించుకోవచ్చు, అది హిందువుది, ఎవరు ఇంకా ఆపలేరు.